ప్రకారం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని ఎందుకు సృష్టించింది అనేది మనకు వచ్చిన ఇంటర్నల్ సమాచారం ఏది షేర్ చేస్తా. సో మీ కామెంట్స్ పెట్టండి, చదువుతా. బూతులు మాట్లాడితే మాత్రం నేను చదవను, తర్వాత నెక్స్ట్ టైం బ్లాక్ చేస్తాను. ఓకే, సో కాబట్టి బూతులు లేకుండా సబ్జెక్ట్ మాట్లాడండి. అక్కడికి రా ఇక్కడికి రా అంటే వచ్చేటప్పుడు వస్తారు. ఓకే, ఎవరు చెప్తే నేను ఇక్కడికి రాలేదు, నువ్వు చెప్తే నేను రాను. నా వీళ్ళని చూసుకొని వచ్చిన కాబట్టి నా వీళ్ళని చూసుకొని వస్తారు. ఓకే, కాబట్టి లెట్స్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. ఓకే, సో ఆ క్రమంలో ఏది నేను గ్యారంటీగా చెప్తున్నా, భారత్ ఒకటి రెండు సందర్భాలు ఏదైనా కాశ్మీర్ విషయంలో మాకు కాశ్మీర్ కావాలన్న దాంట్లో ఒకటి రెండు సందర్భాల్లో పాకిస్తాన్ కానీ చైనా కానీ యుద్ధం చేసి ఉంటుంది. కానీ మిగిలిన అన్ని సందర్భాల్లో భారతదేశంలో జరిగిన దాంట్లో అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉండని, 100% అది ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్యబ్రాహ్మణులే చేయిస్తున్నారు. ఇందులో మెజారిటీ చనిపోతుంది అనార్యులు మాత్రమే. ఏ మతం వారైనా అనార్యులు మాత్రమే, ఇక్కడ ఉన్న మూలవాసులు మాత్రమే. సో ఆ క్రమంలో ఇప్పుడు నాకు వచ్చిన ఇంటర్నల్ సమాచారం మేరకి ఇది ఇక్కడ ఇది మీరు చెప్పండి, ఇండియన్ మీడియాలో చూపెడుతున్న అన్ని కరాచీ ఇదైపోయింది, ఇంకోటి అయిపోయింది, మొత్తం లాహోర్ ఇదైపోయింది, పాకిస్తాన్ ప్రధాని పారిపోయిండు, ఇంకా రకరకాల పాత వీడియోలు చూపెట్టి అన్ని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్లో అదే, ఇండియాలో ఉన్న దాదాపు అన్ని మీడియా సంస్థలు అదే. ఏవైతే ఇండిపెండెంట్ గా పాకిస్తాన్ మీడియాను బ్యాన్ చేసిండు ఇండియాలో, ఓకే ఐ అండర్స్టాండ్, ఎందుకంటే పాకిస్తాన్ మీడియా వాళ్ళు కూడా ఫేక్ ప్రచారం చేస్తారు కదా. కానీ ఇండిపెండెంట్ గా పనిచేసే యొక్క మీడియాలని ఎందుకు ఇప్పుడే చూసిన ద వైర్ అనే దాన్ని ఎందుకు బ్యాన్ చేసిండు? అంటే స్వతంత్రంగా ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పే సంస్థల్ని ఎందుకు బ్యాన్ చేసినావు? అంటే భారతదేశ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నావు కదా. అది ఏదన్నా ఉండని, అది నిజం బయటకు రాని. ఎన్నాళ్ళు ఇట్లా ఉల్లు బనాయిస్తావు? ఎన్నాళ్ళు ఇట్లా ప్రజల్ని యొక్క సెంటిమెంట్ ఇండియా పాకిస్తాన్ అన్న లేపుతావు, లేకపోతే హిందూ ముస్లిం అన్న లేపుతావు? ఎన్ని రోజులు ఈ గేమ్ ఆడతావు? డే టు డే ప్రజా సమస్యల గురించి మాట్లాడవా? ధరల పెరుగుదల, నిరుద్యోగము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, మేక్ ఇన్ ఇండియా, ఇవన్నీ కదా 2014లో ఏం చెప్పినావు నువ్వు అధికారం వచ్చే కంటే ముందు? అవన్నీ మర్చిపోయినావా? రైతుల ఆదాయం డబుల్ చేస్తా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, అందులో నీళ్లు వస్తాయి, అందులో కరెంట్ వస్తుంది, ఇట్లా రకరకాల చెప్తే కదా ఓటేసింది ప్రజలు. కాంగ్రెస్ మీద బురదలు స్కాములు అన్నాడు, స్కాములు చేసినట్టు అన్ని కట్టిండు. మరి నువ్వేం కట్టినావయ్యా? అంటే నిన్ను ప్రశ్నిస్తే నీ యొక్క దోపిడిని, ఆర్యబ్రాహ్మణుల యొక్క దోపిడిని, ఆర్యబ్రాహ్మణుల యొక్క హింసని, వివక్షని ప్రశ్నిస్తే నేను దేశద్రోహిని, నేను కమ్మీని, నేను కాంగీని, లేకపోతే నేను గొర్రెబిడ్డని. అరే నేను కమ్మీనైనా కాంగీనైనా భారతీయునే కదరా అయ్యా. భారతదేశ చట్టాలు పాటిస్తున్నాయి కదా, భారతదేశం కట్టాల్సిన ట్యాక్సులు కడుతున్నాయి కదా. కాబట్టి నేను భారతీయుని అన్నప్పుడు నేను కమ్మీనైనా కాంగీనైనా నాకు నచ్చిన దేవుని మొక్కునే హక్కు నాకు ఉంది కదా. కాబట్టి ఆర్య బ్రాహ్మణుల దోపిడీని ప్రశ్నిస్తే నేను దేశద్రోహి ఎట్లయితా? ఎస్, మీరు దేశద్రోహులు, ఆర్య బ్రాహ్మణులు దేశద్రోహులు. కాబట్టి మిగతా 99% ఉన్న మూలవాసులను ఇబ్బంది పెడుతున్నారు అనాది నుంచి నేటి వరకు. మళ్ళా పొద్దుగాలేస్తే ఈ యొక్క పెయిడ్ సోషల్ మీడియా ద్వారా మొత్తం మా దగ్గర దోసుకున్న సొమ్ములకి వెళ్ళి ఒక 1% ఈ యొక్క పెయిడ్ సోషల్ మీడియా ద్వారా పొద్దుగాలేస్తే అక్కడెక్కడో ఆర్య బ్రాహ్మణ్ డిసైడ్ చేస్తాడు, బీజేపీ ఐటీసీఎల్ చెందినవాడు వాడు మాలవీయనో గీలవీయనో. సో ఇక్కడ మొత్తం ఇక ఫేక్ ప్రచారం చేస్తారు. సో ఆ క్రమంలో ఇక్కడ ఏది యొక్క ఒక్క 9 యొక్క మన ఆర్మీని మనం ఏమంటలేము. ఆర్మీ ఈజ్ గ్రేట్. ఆర్మీ, ఏ దేశ ఆర్మీ అయినా గ్రేట్. ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాల రిసోర్స్ ఇచ్చి, ఎక్విప్మెంట్, ఆయుధాలు ఇచ్చి వాళ్ళు పోరాడమంటున్నాం. వాళ్ళకి చెప్పిన పని చేస్తున్నారు. కానీ వాళ్ళని తప్పుదో పట్టిస్తుంది, వాళ్ళని మిస్యూజ్ చేస్తుంది ఎవరు? అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ భారత ప్రభుత్వం కావచ్చు. కాబట్టి ఆ ప్రభుత్వాలను మనం అంటున్నాం, ప్రభుత్వంలో ఉన్న పార్టీలో చెందిన వ్యక్తులను అంటున్నాం. మన యొక్క దేశ పౌరులని ఇది ఆర్మీని మిస్యూజ్ చేస్తున్నారు. అర్థమైందా? కాబట్టి ఆర్మీని మనం ఏమంటలేము. ఎక్కడ ప్రభుత్వం లేకపోయినా సరే ఏది ఆర్మీ తన పని తాను చేసుకుపోతుంది ఐడియల్ గా. దేశ రక్షణ ప్రథమ కర్తవ్యం. కానీ ఇది దేశ రక్షణకి సంబంధించింది కాదు. ఇది ఏమి పాకిస్తాన్ మన దేశం మీద దండయాత్ర చేయలేదు. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని బూచిగా చూపెట్టి పాకిస్తాన్ మీద దండయాత్ర చేస్తున్నావు. ఆ ఇన్సిడెంట్ మీద విచారణ చెయ్యి. ఆ ఇన్సిడెంట్ పాకిస్తాన్ చేయించిందని ప్రూవ్ చెయ్యి. వాళ్ళు ఎట్లొచ్చిండ్రో, అది రాకుండా ఎందుకు నివారించలేకపోయినావు చెప్పు.
కాంగ్రెస్ హయాంలో దాడులు జరిగితే ఇదే అన్నావు కదా నువ్వు. అందుకని వాడు వద్దనే పక్క పెట్టినాం కదా. మరి నువ్వు రక్షిస్తానే వచ్చినావు కదా, మరి ఇంకెందుకు జరుగుతున్నాయి? 100% కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి దాడులు చేయించింది వీళ్ళే, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్య బ్రాహ్మణులే. ఇప్పుడు చేయిస్తుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్య బ్రాహ్మణులే. అర్థమైనా? ఆలోచించండి. విచారణ ఎందుకు జరగదు? దోషులకు కాంగ్రెస్ హయాంలో విచారణ జరిగి దోషులకు శిక్షలు పడ్డప్పుడు ఇప్పుడు ఎందుకు జరుగుతలేదు? దట్ ఇట్ సెల్ఫ్ షోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరగకుండా నివారించలేదు, ఫస్ట్ థింగ్. అది అయినాక విచారణ చేసి దోషుల యొక్క అది వాస్తవాలు బయట పెడతలేవు. మరి ఎందుకున్నాయి ఈ సంస్థలు? ఎందుకున్నాయి? సిబిఐ ఎందుకుంది? ఎన్ఐఏ ఎందుకుంది? ఇవన్నీ ఎందుకున్నాయి సంస్థలు? రా ఎందుకుంది? ఇవన్నీ ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే కదా.